బ్యాక్ టు న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల పరిశీలన కోసం కేంద్ర కమిటీ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే అన్నారం బ్యారేజీ పరిశీలనను ముగించిన కేంద్ర బృందం సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన కోసం బయలుదేరారు. అన్నారం బ్యారేజ్లో బుంగలు పడిన ప్రాంతాన్ని కమిటీ సభ్యులు నిశితంగా పరిశీలించారు. దాదాపు 3.5 గంటల పాటు అన్నారం బ్యారేజీ పరిశీలన కొనసాగినట్టు తెలుస్తోంది. ఎన్డీఎస్ఏ నిర్వహించిన అన్నారం బ్యారేజ్ పరిశీలనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్తాజ్, అన్నారం బ్యారేజ్ దాదాపు 3.5 గంటల పాటు చంద్రశేఖర్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించింది. ఈ కమిటీతో పాటుగా అన్నారం బ్యారేజ్ నిర్మాణం చేసినట్టు ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధులను కూడా వెంట తీసుకుని రావడం జరిగింది. అయితే వారికి వచ్చినటువంటి కొన్ని డౌట్స్, అక్కడ మెజర్మెంట్స్, ఏదైతే 4వ బ్లాకు సింకింగ్ గురవుతుందో అక్కడ సిపిఐ సమస్య కారణంగా భారీగా వాటర్ లీకేజ్ అవుతుందో ఆ ప్రాంతాన్ని అయితే నిశ్చితంగా పరిశీలించారు. మొదట పాత్వే నుంచి పరిశీలించిన అనంతరము కిందికి దిగి అటు డౌన్ స్ట్రీమ్ వైపుగా లీకేజ్ అవుతున్నటువంటి అవుట్వార్డ్ వైపు కూడా వెళ్ళడం జరిగింది. అయితే గతం లోపల అక్కడ కెమికల్ గ్రౌటింగ్ చేసినటువంటి విషయాన్ని, దాంతో పాటుగా గతంలో సిపిఐ సమస్య మొదటగా బయటపడి 2019 సంవత్సరం లోపల జరిపిన పరీక్షలు, ఆ తర్వాత చేసినటువంటి మరమ్మతులు, అప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్తల గురించి ఆ ఆఫ్ఘాన్ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఆ అన్నారం బ్యారేజ్ సంబంధించి ఆ సిపిఐ సమస్య మొదటగా బయటపడ్డప్పటి నుంచి ఇది ఆఫ్ఘాన్ నిర్మాణ సంస్థకు ఎటువంటి లేఖలు రాస్తారు, దీనిపై ఎటువంటి సూపర్విజన్ చేశారనే దానిపై కూడా జిల్లా స్టేట్కి సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు కూడా అడిగి తెలుసు. అంటే మొత్తంగా అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి డిజైను, అదేవిధంగా నిర్మాణంలో ఉపయోగించిన సీకంట్ పైల్స్, రాఫ్ట్ విధానం మేడిగడ్డ నిర్మాణంతో ఒకే విధంగా ఉండడంతో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికి అవసరం లేదంటూ భావించి ప్రధానంగా ఈ సీపేజ్ ఇష్యూనే ప్రధానంగా తీసుకోవడం జరిగింది. అయితే ఏ సమయం లోపల వరద పోటు ఎంత వచ్చినప్పుడు సీపేజ్ ఇష్యూ బయటకు వచ్చింది, దాంతో పాటుగా స్టోరేజ్ ఎన్ని టీఎంసీలో స్టోరేజ్ చేసినప్పుడు సీపేజ్ ఇష్యూ బయటకు వస్తుందనే అంశాలని ప్రధానంగా పరిగణలోకి తీసుకుని దానిపైనే ప్రైమరీ నోట్ తయారు చేస్తున్నారు. అయితే కెమికల్ గ్రౌటింగ్ సంబంధించి ఎన్నిసార్లు చేశారనే అంశాలను కూడా నోట్ చేసుకోవడం జరిగింది. లంచ్ చేసుకున్న తర్వాత ప్రస్తుతం అయితే సుందిళ్ల బ్యారేజ్ వద్దకు వెళ్ళి సుందిళ్ల బ్యారేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లోపల ప్రధానమైనటువంటి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల లోపల మేడిగడ్డ పూర్తిగా సింక్ అవడం, అన్నారం కూడా ఆ స్థాయికి చేరుకున్నటువంటి ప్రమాద స్థితిలో ఉండడంతో ఈ 2 బ్యారేళ్లపైనే ప్రధానంగా ఈ కమిటీ దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. వాళ్ళు ఈ రోజు నిన్న చేసినటువంటి ఫైండింగ్స్ ను, ఆ మెజర్మెంట్స్ ను రేపు జలసౌధ లోపల ఇరిగేషన్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ, అదేవిధంగా 3 నిర్మాణ సంస్థలు, 3 బ్యారేజ్ నిర్మాణం చేసిన 3 నిర్మాణ సంస్థల ప్రతినిధుల సమక్షం లోపల వారు కూడా వారి నుంచి అటెస్టెడ్ చేసినటువంటి ఆ కాపీస్ తీసుకోబోతున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి, అదేవిధంగా టెస్ట్లకు సంబంధించి, డ్యామేజ్ అయిన తర్వాత తీసుకున్న చర్యల గురించి నిర్మాణ సంస్థల నుంచి, దాంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించి ఇరిగేషన్ గతం లోపల ఈ 3 బ్యారేజ్ నిర్మాణ సమయంలో విధులు నిర్వహించినటువంటి అధికారులు, అదేవిధంగా రిటైర్ అయిన అధికారులు అయినప్పుడు కూడా అందరినీ రేపు 10:30కి జలసౌధ లోపల మీటింగ్ రావాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నేషనల్ కమిటీ సంబంధించినటువంటి సభ్యులు చెప్పడం జరిగింది. రేపు ఈ యొక్క 3 బ్యారేజ్ల లోపల ఉన్నటువంటి ఫైండింగ్స్ పై ప్రధాన చర్చ జరగబోతుంది. దాంతో పాటుగా ఇక్కడి ఈ 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా వారు వెంట తీసుకెళ్లి దాన్ని దాదాపు 2 నుంచి 3 నెలల పాటు స్టడీ చేసిన తర్వాత దీనికి సింకింగ్ గల కారణాలని, అదేవిధంగా దాన్ని మరమ్మతులు చేయాల్సినటువంటి అంశాలను కూడా ప్రధానంగా కంక్లూడ్ చేసే అవకాశం. అయితే నెల రోజుల్లోనే ప్రాథమిక రిపోర్ట్ అయితే ఇస్తామంటూ కూడా ప్రతినిధులు అయితే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సో రేపటి వరకు చూస్తే మాత్రం ప్రైమరీ ఫైండింగ్స్ అనేది అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వేణు.